జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో సంచలన రేఖ రాశారు. తన సలహాలు పవన్ కు నచ్చినట్లు లేవని అన్నారు. పవన్ లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యమని అన్నారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అన్నారు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ ను సీఎం చేస్తారన్న భయం జనసేన కార్యకర్తల్లో ఉందని అన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలని కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పేంటి అని అన్నారు. తనను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మిత్రులెవరో శత్రువులు ఎవరో పవన్ తెలుసుకోవాలని సూచించారు. ప్యాకేజీ వీరుడంటూ పవన్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పవన్ కు ఇష్టమున్నా లేకపోయినా ఆయన వెంటే ఉంటా అని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని అన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ రాశారు. తన సలహాలు పవన్ కు నచ్చినట్లే లేవని అన్నారు. ఇక ఈ లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందజేస్తారు. చెప్పండి మురళి, హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాణ్ కి సంబంధించి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖల పరంపర జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక లేఖాస్త్రాన్ని ప్రయోగించారు, అలాగే ఈ రోజు కూడా ఒక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడటమే తన ఉద్దేశం అని చెప్పి తాడేపల్లిగూడెం సభలో నా పేరు ఎత్తకుండా మీరు చేసిన విమర్శ మీడియా సంస్థలు వక్రీకరించి నా గురించే చెప్పారంటూ కూడా ప్రచారం చేస్తున్నాయి. మీ ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అభివృద్ధి చెంది మీరు ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా లక్ష్యం. మీరు వద్దన్నా కాదన్నా కూడా నేను లేఖలతో మీకు సలహాలు ఇస్తానంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. నిన్న ఒక సంచలన లేఖ రాశారని చెప్పుకోవచ్చు. నేను ఇచ్చే సలహాలు సూచనలు మీ ఇరు పార్టీ అధ్యక్షులకి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నేను చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే జనసేనకు మంచి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా నిన్న ఒక లేఖాస్త్రం సంధించారు. ఈ రోజు మీ మధ్యన నా మధ్యన కూడా గొడవలు పెట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దాని కారణంగా మీరు చంద్రబాబు నాయుడుకి ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు, నన్ను దూరం పెట్టే విధంగా ఉంటుంది మీ విధానం అంటూ కూడా ఈ రోజు లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లేఖలో సారాంశం చూసినట్లయితే చాగంటి హరిరామ జోగయ్య కొంచెం మెత్తబడినట్టుగా అనుకోవచ్చు. ఫైనల్ గా నా ఉద్దేశం జనసేనకు మేలు జరగటం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవటమే నా ఉద్దేశం. దానికి మీరు కాదన్నా కూడా నేను సలహాలు ఇస్తానంటూ కూడా ఈ రోజు పేర్కొన్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.